నమస్తే ఆల్ మాస్టర్స్. ఆ లలితామాతకు ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటూ శ్రీ లలితా సహస్రనామ రహస్య అద్వైతామృతంలో ఈరోజు 11వ శ్లోకాన్ని చూద్దాం మాస్టర్స్. నిజ సల్లాప మాధుర్య వినిర్భర్తిపకచ్చపి మందస్మిత ప్రభాపూరా మజ్జత్ కామేశ మానస. శ్లోకార్థం: దేవీ పలుకులయందు మాధుర్యము, స్పష్టత, రమ్యత సరస్వతీదేవి యొక్క వీణానాదమును మించి ఉండును. అమ్మ చిరునవ్వు కాంతి ప్రవాహం ఎల్లలు లేనిదై కామేశ్వరుని మనస్సును కూడా రంజింపచేస్తుంది. అద్వైతార్థం: నిజ సల్లాప మాధుర్య వినిర్భర్తిపకచ్చపి. కుండలిని శక్తి ఆజ్ఞాచక్రంలో వ్యవస్థితమైనప్పుడు సాధకుని ప్రవర్తనలో గొప్ప మార్పు సంభవిస్తుంది. ఆ స్థితిలో వారు ఎదుటి వ్యక్తుల మెప్పు కోసం మధుర సంభాషణలు చెయ్యరు. కపటము, అతిశయము మరి దర్పము లేకుండా ఉండేవారి మాటలు అసూయ, బెదిరింపులు లేకుండా ఎదుటి వారికి ఉపయోగపడేలాగా ఉంటాయి. ఇలా వాక్కును స్వాధీనంలో ఉంచుకోవడం కంటే కష్టమైనది ఇంకోటి లేదు కదా. చమత్కారయుక్తులతో విశేషార్థాలను ప్రతిపాదించగల మాటలు మితంగానే ఉంటాయి. అలాంటి సరస సంభాషణలు కళ్యాణప్రదాలే అవుతాయి. మాట కటువుగా పరుష వాక్కులతో కూడి ఉంటే అనర్థదాయకం అవుతుంది. గొడ్డలి దెబ్బతిన్న చెట్టు చిగురించవచ్చు, కానీ పరుష వాక్కులతో దెబ్బతిన్న హృదయము ఎన్నటికీ కోలుకోవడం కష్టము. మన మనస్సులోని భావాన్ని ప్రకటించటానికి ఉపయోగించే ఉపకరణం వాక్కు. అమోఘమైన, పరమ పవిత్రమైన మరియు శక్తివంతమైన, మరి అజ్ఞానాన్ని పారద్రోలి సుజ్ఞానాన్ని అందించే ఆ వాక్కు సమస్త చరాచర జీవరాశిలో ఒక్క మానవుడికే లభించిన అమూల్యమైన వరము. అది అర్థం చేసుకొని మాటను మంత్రంలాగా ఉపయోగించాలి. వాగ్దేవతకు ప్రతిరూపమైన మన వాక్కు మీదే మన సభ్యతా సంస్కారాలు ఆధారపడి ఉంటాయి. కనుకనే శ్రీ లలితా సహస్రనామ రహస్య అద్వైతామృతం కచ్చపి అంటే మాటలు వీణ మీటినట్లుగా మృదు మధురంగా మరి లలితంగా ఉండాలి అని చెబుతుంది. మందస్మిత ప్రభాపూర మజ్జత్ కామేశ మానస. మానవుని ప్రతి ఆలోచన మెదడులోని మధ్యలో ఏర్పడుతుంది. యోగ సాధకులలో ఆ మధ్య అతి తేజోవంతమై మనస్సును దేహభావన నుండి తొలగించి భగవత్ శక్తికై పరితపించేలా చేస్తుంది. సాధకుడిలోని కుండలినీ శక్తి జాగృతమైనప్పుడు ఉన్నతమైన ఆలోచన ప్రకంపనలు సహకరించేందుకు అనుగుణంగా మధ్య అనేది ఉంటుంది. అందుకే యోగ సాధకులు ఎల్లప్పుడూ ప్రకాశవంతమైన చిరునవ్వుతో కూడిన ముఖ కవళికలతో సంక్లిష్ట పరిస్థితులలో కూడా చెక్కుచెదరని మనోస్థైర్యంతో ఉంటారు. ఇంతటితో ఈ శ్లోకార్థం ముగిసింది మాస్టర్స్. తర్వాతి శ్లోకంలో మరలా కలుద్దాం. నమస్కారం.